దేవుని బిడ్లారా, దేవుని కాపుదల నిత్యము మీతో ఉండునుగాక. ఆయన మేలులు మీ ఎడల అధికముగా చేయబోతున్నాడు. ఆయన సన్నిధిలో మీరు ప్రతిదినము మానక ప్రార్థిస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఆయన సలహాలు, ఆయన ఆలోచనలు తీసుకుంటున్నప్పుడు అద్భుతంగా దేవుడు పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడని మనకు పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మన దేవుడు కునికే దేవుడు, నిద్రపోయే దేవుడు కాదు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతున్న వారిని ఎన్నడూ సిగ్గుపరచని అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి ధ్యానించుకుందాం. దావీదు గారు ఇక్కడ దేవుని విడుదల కొరకు స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తనకు వస్తున్న బాధలు, కష్టాలు, వాటి నుంచి దేవుడు విడిపించాలి. అలాగనే తర్వాత తన పాపము నుండి ఆయన విడిపించాలని కోరుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఎంత అద్భుతమైన మాట చూడు. ఒక రాజు మాట్లాడుతున్న మాటలు. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని అంటున్నాడు. అంటే సహనము, ఓర్పు ఉండాలంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత ఏమైందో నీవు తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి అనేకమైన శ్రమలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న దావీదు జీవితంలో అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు, ఆకలి దప్పులు, దుఃఖము, వ్యాధులు, పేదరికము, సమస్యలు, బాధలు, కష్టాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా, వాటి వైపు చూడకుండా అద్భుతంగా సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు సహాయం చేస్తాడని తెలుసు. ఆయనకు దేవుని కృపను రుచి చూసినవాడు, దేవుని ప్రేమను కూడా ఆయన రుచి చూసినవాడు. మనకు 121వ అధ్యాయము కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో అది యెహోవా వలనే నాకు సహాయము కలుగును అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. అంటే కొండల తట్టును కన్నులు ఎత్తినా కూడా సహాయము దొరకదని పరిశుద్ధమైన గ్రంథం బోధిస్తుంది. దేవుని వలనే సహాయము మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన నిన్ను తన పోలిక చొప్పున చేసుకున్నాడు, తనకి ఇష్టపూర్తిగా చేసుకున్నాడు. కాబట్టి సహాయం చేసే దేవుడు ఒక్కడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్ కాలంలో ఆయనే నమ్ముకొదైన సహాయకుడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఏమంటున్నారు? కోరా హుకుమాలు, ఆపత్ కాలంలో ఆయనే 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 నమ్ముకొదైన సహాయకుడు. బంధువులు నమ్ముతున్నావా? స్నేహితులు నమ్ముతున్నావా? ఇరుగువారిని, పొరుగువారిని నమ్ముతున్నావా? కానీ వాళ్ళు నేను ఖచ్చితంగా మోసం చేస్తారు. దేవుడు మోసం చేయడు, గుర్తుంచుకో. అందుకే దావీదు సహనం కొరకు, దేవుని సాయం కొరకు కనిపెడుతున్నాడు. మొదటిది. రెండోది ఏం చేస్తున్నాడంటే ఆయన నా చెవియొగ్గి నా మొర ఆలకించును. ఆయనకున్న విశ్వాసం, నమ్మకం చూడు. ఆయన నా చెవియొగ్గి నా మొర ఆలకించును అంటే దావీదుకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం దేవుడు అంటే చూడు. నువ్వు అలా నమ్ముతున్నావా? అలా విశ్వసిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు రోజుకు, గంట సేపు చేస్తున్నావా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు మనను చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనము, దేవుడు అంటే ఆయన నరులను కనులారా చూస్తున్నాడు,
తన కనుదృష్టి చేత పరిశీలన చేస్తున్నాడు. యూట్యూబ్తో కాలక్షేపం చేస్తున్నావేమో, ఫేస్బుక్తో కాలక్షేపం చేస్తున్నావేమో, వాట్సాప్తో కాలక్షేపం చేస్తున్నావేమో, మనుషులతో కాలక్షేపం చేస్తున్నావేమో, సీరియల్ చూసి కాలక్షేపం చేస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. నీ శ్రమలు ఎందుకు వచ్చినాయి, నీ బాధలు ఎందుకు వచ్చినాయి, నీ కష్టాలు ఎందుకు వచ్చినాయి? ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి బాధ కష్టమైనా సరే పోవాలంటే నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేయి. వెంటనే నీ సమస్య ఏమవుతుందంటే తొలగిపోతుంది, తొలగిపోతుంది, తొలగిపోతుంది. 2వ వచనం, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఆయన నన్ను పైకెత్తెను. అద్భుతమైన మాట. స్థిరపరిచెను. చూసారా, మొట్టమొదటి పైకెత్తెను, రెండవది స్థిరపరిచెను. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలకై మీకు స్తోత్రాలు. దావీదు గారు కనిపెట్టాడు, ప్రార్థించాడు. ఆయన ప్రార్థన విని ఆయనను పైకెత్తిన దేవుడవు, ఆయన అడుగులో స్థిరపరిచిన దేవుడవు. మేము కూడా మీలాంటి దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.